मध्ये मध्ये पानं समर्पयामि उत्तराभूषणं समर्पयामि श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जीवनी पंचायती करुणापासी आयते करुणापासी आयते करुणापासी आयते उड़ा
नास्ते गानाय प्रोयावेशय भरणे दादशनानाय दासंकारो वारे अरसे देवाने तो संकटने हरणे जय देवा जय साई अवधूता जोड़निकर चवचरणे तो माता जय देव स्वारूपे का दर्शन दारे संसायानि रसया तद्वैता गोपी चंद्रा मंदा कांते उदरे मोहिन वंशे जन्मने लोकाता विहरे जय देवा सत्ता अवधूता ओ साई अवधूता जोड़निकर चवचरणे तो माता जय देव इंदो रमणाय नामाया से काला पुनरपुनरहे बाबा से मासे इंदो रमणाय दामिया चंद्रमाने या भगवदाय जय देवा दत्ता अवधूता ओ साई अवधूता गौरनिकर कवचे वचे देव से माता साई अवधूता गौरनिकर चवचरणे तो माता जय देव शिरडिवासे पंढरपुरा साई बाबा नाम आया साई बाबा नाम आया शुद्धवर्ती चंद्रमाया पाप पुंडारी यत्र पूर्वे साध्या सन्तदेवा ओम राजाधिराजाय प्रियसायिने नमो वयमये श्रवणाय गुरुमहे सर्वे कामाय कामकामाय वयं कायाय वै श्रवणाय महाराजाय नमः ओम सर्वभौम सर्वैषा ओम दाता बलाता गुरुवे समन्वयन्ताय वीरराजे सर्वे च श्लोको बिन्दो मठपरे सारो मठस्य साईनाथ प्रचोदयात् सद्गुरु साईनाथ देवता सुवर्ण दिव्यमंत्र पुष्पांजलि समर्पयामि बोल सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय
सदा यस्मत्पादन प्रभाववदनं दाता विवदाक्षम सर्वदा नित्यनुद्धे चिन्तयाम्यम्मानि समुदा शरच्छुदाक्षं प्रतिमप्रकाशं प्रभातपत्रं तपसायनाथ वणियर्वादाय समासिदानाथ सगरे उपासनानि सुतत्वं रमे मनोमे तव पादयुग्मे भृङ्गो यदाब्जे मकरन्दरुद्ध अनेक जन्मार्चिता पापदंशयो भवेत् त्वत्पाद सरोज ऐनाथ चरणामृतो नृसिद्ध सत्पाद सेवनकृता सदपञ्चभक्त संसार जन्मदुर्तो विनर्गदास्ते कैवल्यदाम ब्रह्मं समाप्नवन्ति सोत्वमे तत्त्वने पञ्च यो नरः सन्मनः सदा सद्गुरु साईनाथस्य कृपापात्रं वा शरणैजं वा मानसं वा परातं विदं वा सर्ववेदक्षमस्व जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। बोलो द्वारका माई की जय। बोलो साधु संत की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ओम शांति शांति शांति। सर्वे जना सुखिनो भवन्तु।
మాకు చాలా ఇష్టము. బాబా కూడా మాకు అన్నీ ఏదనుకుంటుంది అన్నీ చేసిండు. బాబా మీద మాకు బాగా ఇష్టం. బాబా కూడా మాకు అన్నీ మంచిగానే చేసిండు. మా హస్బెండ్కి బాగా బాబా అంటే నమ్ముకున్నాడు. ఆయనకు అన్నీ మంచిగానే చేసిండు. ఏదో ఒకప్పుడు ఒక చిన్న లోటు కానీ ఇప్పుడైతే అంతా మంచిగానే పిల్లలు కానీ మేము కానీ అందరం సంతోషంగా ఉన్నాము. 14 సంవత్సరం ఇది. ఇప్పుడు భోజనాలు స్టార్ట్ చేసి షిరిడీకి కూడా కొంతమందిని తోలుకపోయినాము. ఈ కరోనా టైం నుంచి లేదు, బస్ తీసుకొని పోతుంటిమి. చూడని వాళ్ళందరికీ కూడా చూపించినాము. ఆయన రప్పించిండు, మాదేం లేదు, అంతా ఆయనదే, బాబాదే. ఆయన ఎవరెవరికి చూపియాలో ఆయన రప్పించిండు. అందరు వచ్చిండ్రు, చూసిండ్రు. నా హస్బెండ్ని కూడా చల్లగా కాపాడుకున్నాడు బాబా. అన్నిట్లోకి వెళ్ళినాం, కష్టాలు బాధలు అన్నీ అనుభవించినాం మేము. కానీ బాబా అన్నిట్లోకి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని సంతోషంగా ఉంచిండు. ఇప్పుడైతే అంత. ఓం సాయిరామ్. శ్రీ సాయిబాబా దేవాలయము. ఈ యొక్క దేవాలయము అతి ప్రాచీనమైనది. గత 50 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయము ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు అత్యంత వైభవపేతంగా భక్తులతో విరాజిల్లుచున్నది. ఈ యొక్క ఆలయం నందు ప్రతి గురువారం నాడు అన్నదానం జరుగును. ఈ యొక్క ఆలయం నందు ప్రతి గురువారము అన్నదానం జరుగును. సుమారు 14 సంవత్సరాల నుండి సత్యం గౌడ్ అనే భక్తుడు కార్తీక మాసం నందు ప్రతి 5 వారాలు వారిదే సొంత ఖర్చులతో ఈ యొక్క ఆలయం నందు ఎంతైనా భరిస్తూ అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా చేస్తున్నారు కాబట్టి వారికి ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్యాలు ఉండాలని మేము తెలియజేస్తున్నాము. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దేవుడు ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం. చిన్నప్పటి నుండి మా పిల్లలైనా మేమైనా బాబాని నమ్ముకొనే ఉంటాము. మా సార్ కూడా బాబానే నమ్ముకుంటుంటే మాలేసుకొని వెల్మల నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిండు కానీ సార్ని బాబా దగ్గర ఉంచుకున్నారు. బాబా పాదాల దగ్గర ఉన్నాడు అనుకుంటా. బాబాని చూసుకుంటే మా ఆయనను చూసుకున్న అంతే ఉన్నది. బాబా అంటే బాగా ప్రాణం. బాబా పల్లెకి మోసంగా 2-3 రోజులకే మా సార్ బాబా హార్ట్ అటాక్ వచ్చి 31st రోజు చనిపోయిండు మా సారు. బాబా దగ్గరనే ఉన్నాడు మా సార్, అంతే. బాబా లేనిది మేము లేము. ఇప్పుడు అన్నీ చూసుకున్నాడు కూడా బాబానే మమ్మల్ని, అంతే. బాబానే, అమ్మ నాన్న అన్నీ బాబానే, సర్వం బాబానే. అందరు బాబాని నమ్ముకోవాలా. బాబా లేనిది మనం లేము, అంతే. శ్రీ సాయిబాబా దేవస్థానం, మాధవ్ నగర్, నిజామాబాద్. ఈరోజు గురువారం పురస్కరించుకొని ఈ దేవాలయంలో ఉదయము 6:30 బాబాగారి అభిషేకం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు బాబా హారతి పురస్కరించుకొని అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలాగే బాబా ఆశీస్సులు పొందినారు. ఇటువంటి కార్యక్రమానికి ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఇప్పుడు కూడా అన్నదానానికి మాకు సహకరించినటువంటి కుట్టాల సత్యంగౌడ్ గారికి మాకు ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాము. ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇటు కార్యక్రమాన్ని సహకరించినటువంటి సత్యంగౌడ్ గారికి బాబా గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుతున్నాము. ఓం సాయిరామ్. చాలన్నా. నమస్కారం. K6 వాళ్ళకి నమస్కారం. సాయి భక్తులకి నమస్కారం. ఏంటంటే అసలు మొత్తం గుళ్ళో ఒకప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు. సాయి బాబా అంటే ఒక్కడే, అందరికీ ఒక్కడే. భగవంతుడైనా, అది శివుడు అయినా, ఆంజనేయ స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా అందరూ ఒకటే. అందరూ రావాలండి. ఒకప్పుడు బాబా ఇంత ఉంటుండే టెంపుల్లో, ఇప్పుడు లేదు. ఎందుకు అట్లా? కాకపోతే అందరూ రండి, అందరూ సేవ చేసుకోండి. అందరం ఒకటే, భేదభావనం అనేది లేకుండా సాయికి మనం సేవ చేయాలి. ఎందుకంటే అందరికీ అంత భగవంతుడు ఒక్కడే.